అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వాస్తు శాస్త్రంలో దానం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది. అయితే ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానం చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతారు. అందుకే తరచుగా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని దానం చేయమని సలహా ఇస్తారు. అయితే దానం చేయడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ శాస్త్రానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలు పాటించడం ద్వారా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళల్లో చీపురును ఎప్పుడూ దానం చేయకూడదు. చీపురును దానం చేయడం వల్ల ఇంట్లో సంపద కోల్పోతారని, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురును దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది. తరచుగా ప్రజలు డబ్బు విరాళంగా ఇస్తారు, కానీ సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం చేయకూడదు. వాస్తు ప్రకారం సాయంత్రం వేళ ఎవరికైనా డబ్బు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆనందం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సాయంత్రం వేళల్లో డబ్బు విరాళం ఇవ్వడం మంచిది కాదని సూచిస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం పూట పెరుగును కూడా దానం చేయకూడదంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ పెరుగును దానం చేయకూడదు. నిజానికి పెరుగు శుక్రగ్రహానికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. సాయంత్రం పూట పెరుగును ఎవరైతే దానం చేస్తారో వారి ఇంట్లో సమస్యలు తాయి. అంతేకాకుండా వారు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఎప్పటికీ పెరుగును దానం చేయకండి సాయంత్రం పూట. ఇంకా ఉప్పును కూడా సాయంత్రం పూట అస్సలు ఎవరికి దానం చేయకూడదు. ఉప్పు లక్ష్మీదేవితో సమానం. కాబట్టి ఎవరూ కూడా సాయంత్రం పూట ఉప్పును వేరే వారికి ఇచ్చినట్లయితే లక్ష్మీదేవిని మన ఇంట్లో నుంచి వారింటికి పంపించినట్లే. కనుక ఉప్పును ఎప్పటికీ దానం చేయకూడదు. సాయంత్రం వేళల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా ఎప్పుడూ దానం చేయకూడదు. ఈ రకమైన దానం ఇంట్లో ప్రతికూల శక్తిని పెంపొందించుతుంది. మరియు మీరు అనేక సమస్యలను, ఇబ్బందులను కూడా ఎదుర్కోవచ్చు. మీరు ఇంకా అప్పుల పాలు కూడా అవ్వవచ్చు. కాబట్టి పొరపాటున కూడా ఇప్పుడు చెప్పిన ఏ వస్తువులను కానీ సాయంత్రం పూట అప్పు ఇవ్వకపోవడము, ఇంకా దానం చేయకపోవడమే మంచిది. అప్పుడే ఎప్పుడూ సంతోషంగా కూడా ఉంటారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఎన్నో పూజా విధానాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.